నెక్స్ట్ మిగతా వార్తల్లో జీవన్ రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు అట. ఏం జరిగింది? జీవన్ రెడ్డి గారిని మొత్తానికి బుజ్జగించారట. జీవన్ రెడ్డికి బుజ్జగింపు. చేరికలు పార్టీకి అవసరమన్న కేసీ వేణుగోపాల్. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తామని భరోసా. ఆయన హామీతో సంతృప్తి చెందాను అన్న ఎమ్మెల్సీ అట. కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న జీవన్ రెడ్డి ఇక ఎమ్మెల్సీకి రాజీనామా చేసుడు ఇది అదేం లేదు, రాజీనామా అంటే రాజీకి వచ్చిండు. మరి ఏం చేసిరు, ఏం పదవి అన్నది ఇంకా క్లారిటీ అయితే లేనట్టున్నది. ఒకటి ఏం చెప్తుంది హైకమాండ్ అంటే చేరికలు అవసరమే అట. అంటే బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మనకి అవసరం ఉన్నది అని చెప్తున్నారు. మరి ఇక మాట్లాడకండి రేపటి నుంచి. రేపొద్దున బీజేపీ కానీ ఇంకొక పార్టీ కానీ మీ ఎమ్మెల్యేలను లాగితే మీరు మాట్లాడకండి, మీరు అర్హతను కోల్పోయినట్టే కదా. ఇప్పుడు ఆ గతంలో కేసీఆర్ చేసిందని మీరు నిరసించారు, ప్రజలు మీకు మద్దతు పలికిరు. 12 మంది ఎమ్మెల్యేలను మీ ఎమ్మెల్యేలను తీసుకుని మీ పార్టీని మొత్తం వీక్ చేయాలనుకుంటే ప్రజలు మీ పార్టీని కాపాడారు. మీరు చేసింది ఏం లేదు ఇలా. ప్రజలు మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కానీ మీరు ఏం చేయాలి? అప్పుడు మీరేం పాలిటిక్స్ చేయాలి? ఇప్పుడు దేశం అంతా బీజేపీ కూలుస్తున్నదని మీరే మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం ద్వారా అన్నీ ఒకే తాను ముక్కలే కదా. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మీరైనా అంతా దొంగలేనా అర్థమవుతున్నది కదా. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే బై ఎలక్షన్లో గెలిచిండు, 65 అయింది. ఎంఐఎం మీకే సపోర్ట్గా ఉంది, వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆడ 7 ఉన్నారు, 70 దాటుతున్నది. ఇన్ని అవకాశాలు ఉన్న తర్వాత అసలు ఎంఐఎం సపోర్ట్ కూడా అవసరం లేదు, 65 మంది ఉన్నారు కదా. కానివ్వండి, చలో మీరు పరిపాలన మీద ఫోకస్ చేయండి. ఏం జరుగుద్దో ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రభుత్వం కూలిపోతుంది, కూల్చేస్తారంటే ఊరుకుంటారా జనం? తిరగబడతారు కదా. ఇది తెలంగాణ రాష్ట్రం కదా ఇది. ఇప్పుడేమంటారు అంటే చేరికలు అవసరమే, పక్క పార్టీ ఎమ్మెల్యేలు మాకు కావాలి. రేపొద్దున మీరు చేసిరు కదా, రేపొద్దున బీజేపీ ఇంకెవరో మీ ఎమ్మెల్యేలను లాగుతారు, ఒక 20 మందిని. గవర్నమెంట్ కూలిపోద్ది. మీ వైపు ఎవరు నిలబడతారు అప్పుడు? అవును, మరి మీరు రెడీ అయిపోయారు కదా, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తీసుకుందామని రెడీ అయినారు కదా, మరి మీరు నిలబెట్టుకోండి అని అప్పుడు జనం అంటారు. అప్పుడు ఏం ఆన్సర్ ఉంది మీ దగ్గర? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవాలి అన్న నిర్ణయం పైన అసంతృప్తితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైన జీవన్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించింది. పార్టీ పెద్దల పిలుపు మేరకు బుధవారం ఢిల్లీ చేరుకున్న ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబులతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి వేణుగోపాల్ సర్ది చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చేరికలు అవసరమని, అయినప్పటికీ సీనియర్లకు ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ ఆమోదించాలని కోరినట్టు సమాచారం. కార్యకర్తల మనోభావాలు గౌరవించాలి. ఈ సమావేశానంతరం వేణుగోపాల్ ఇంటి వద్ద జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వాస్తవంగా జరిగిన పరిణామాల వల్ల స్థానికంగా మనస్తాపానికి గురైన మాట వాస్తవం. పార్టీ కార్యకర్తల ప్రయోజనాలు, వారి మనోభావాలు గౌరవించడం పార్టీ ప్రధాన బాధ్యత అని పెద్దలకు చెప్పారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఇంతకాలం పార్టీని నిలబెట్టిన కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో వారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబులు జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ భేటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా. అందరికీ కావాల్సింది పార్టీ ఐక్యత, కార్యకర్తల ఆత్మగౌరవమే. ఇంతవరకు పార్టీ బలోపేతానికి చేసిన కృషిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాడర్కు ప్రాధాన్యం ఇస్తామని వేణుగోపాల్ చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత కొంత సంతృప్తి చెందాం అని జీవన్ రెడ్డి మీడియాకు చెప్పిండట. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని అధిష్టానం సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా, లెటస్ సి, చూద్దామని జీవన్ రెడ్డి అన్నారట. సో అంటే ఇంకా ఆయన దాన్ని ఓకే చెప్పలేకపోతున్నారు. తలుపులు తెరిచే ఉంటాయి. దీపాదాస్ మున్షి మాట్లాడుతూ, కాంగ్రెస్ పెద్ద పార్టీ, చేరికలకు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి. ఏ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై భరోసాతో చేరడానికి వస్తే స్వాగతిస్తాం. అదే సమయంలో మా పార్టీ నేతల మనోభావాలు విస్మరించడం, అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. పార్టీలో ఇప్పటికే పలువురు చేరారు, మున్ముందు కూడా చాలామంది చేరబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బలంగా నడుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ గురించి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ అన్నీ ఒకే రోజు సాధ్యమవుతాయా అని ప్రశ్నించారు. సినిమా ఇంకా ముందుంది, అవన్నీ త్వరలో పూర్తవుతాయి. పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగుస్తోందన్న విషయం ప్రస్తావించగా, ఆ పదవికి గడువేమీ ఉండదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పైన ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను అంతం చేయడానికి చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఇంతకంటే మీరేం చెప్పగలుగుతారు? మీరు చేయలేదా అని క్వశ్చన్ చేస్తారు. కానీ మీరెందుకు చేస్తున్నారు? రేపు బీజేపీ చేస్తుంది,
చలో అప్పుడు ఏం చేస్తారు? మీ పార్టీకి చెందిన ఒక 20 మంది ఎమ్మెల్యేలని బీజేపీ లాగే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? గతంలో బీఆర్ఎస్ చేసింది కాబట్టి మేము చేసినాం అని మీరు చెప్తున్నారు. బీఆర్ఎస్కి అర్హత లేదు, వారికి ఒక్క 1% అర్హత కూడా లేదు, మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు పోతున్నారో అని రోడ్ల మీదకి వచ్చి మొత్తుకున్నా వాళ్ళ వైపు 1% కూడా ప్రజలు కన్సర్న్ చూపించారు. ఓకే, బాగుంది. రేపొద్దున మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీజేపీనో ఇంకొక పార్టీనో ఎత్తుకపోతే అప్పుడు మీరేం చేస్తారు? ప్రజలు మీ వైపున ఉంటారా? మిమ్మల్ని ఏమంటారు అప్పుడు? మరి మీరు చేసింది ఏంది అని అడుగుతారు కదా. ఇప్పుడు ఇదే మంత్రి గారు అడిగిన క్వశ్చన్ ఆనాడు ప్రజలు కూడా అడుగుతారు కదా. మరి దానికి ఏం సమాధానం ఉంది అప్పుడు?